ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం జూలై 25 శనివారం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి పండగ పూర్తి పూజా విధానం ఏమిటో, పూజా సమయం ఏమిటో, ఏం నైవేద్యాలు సమర్పించాలో, అలాగే ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలో, నియమాలు ఏం పాటించాలి అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ పండుగల్లో మొదటగా జరుపుకునే పండుగ ఈ తొలి ఏకాదశి. ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి అని, దేవశయన ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటాం. ఈ దేవశయని ఏకాదశి రోజున విష్ణువుకి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఈ 2026 సంవత్సరం జూలై 25 శనివారం రోజు జరుపుకునేటువంటి తొలి ఏకాదశి పండగ ఏకాదశి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో ఏకాదశి తేదీ అనేది జూలై 24 శుక్రవారం ఉదయం 10 గంటల 28 నిమిషంలకు ప్రారంభమై జూలై 25 శనివారం పగలు 12 గంటల 15 నిమిషంలతో ఈ ఏకాదశి తేదీ అనేది ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఏకాదశి తిథి అనేది సూర్యోదయానికి జూలై 25న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగను జూలై 25 శనివారం రోజున జరుపుకొనున్నాము. ఈ 2026 సంవత్సరంలో అత్యంత విశేషంగా స్వామివారికి ఇష్టమైన రోజు అయినటువంటి శనివారం రోజున ఈ తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 6 గంటల 20 నిమిషంల వరకు ఉందండి. పూజా సమయం అనేది జూలై 25 శనివారం ఉదయం అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల 16 నిమిషంల నుండి 4 గంటల 57 నిమిషంల బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా శ్రేయస్కరం. ఇది వీలు కాని వారు మరలా ఉదయం 7 గంటల 56 నిమిషంల నుండి 11 గంటల 49 నిమిషంల వరకు పూజ అనేది ప్రారంభించవలసి ఉంటుందండి. సాయంత్రం పూజ చేసుకునేవారు జూలై 25 శనివారం సాయంత్రం 6 గంటల 11 నిమిషంల నుండి 7 గంటల 59 నిమిషంల లోపు పూజ ప్రారంభించుకోవాలి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ అనేది ఏ రోజు చేయాలి, అలాగే పాలన సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశికి చేసే ఉపవాసం అనేది దశమి గడియల్లో ప్రారంభించాలి. కాబట్టి జూలై 24 శుక్రవారం రోజు సాయంత్రం నుండి ఈ ఉపవాస దీక్ష అనేది ప్రారంభించాలండి. జూలై 25 తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి జూలై 26 ద్వాదశి గడియల్లో అంటే ఉదయం వేళల్లో పూజ ముగిసిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ముందుగా దీపాలను వెలిగించి గణపతిని పూజించాలి. తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. తర్వాత చేతిలో అక్షింతలు కొద్దిగా నీరు తీసుకొని శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం తొలి ఏకాదశి వ్రత పూజాంకరిష్యే అని చెప్పి నీటిని విడిచిపెట్టి సంకల్పాన్ని తీసుకోవాలి. స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండి అంటే మొక్కజొన్న పేలాలను పొడిగా చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది కాకపోతే ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసి ఆకులు ఒకటి. తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళినా పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే. పూజకు కావాల్సిన తులసి ఆకుల్ని పువ్వుల్ని ముందు రోజే తెంపి ఉంచుకోవాలండి. తొలి ఏకాదశి రోజున తులసి ఆకుల్ని అస్సలు తెంపకూడదు. కాబట్టి పూజకు కావలసిన తులసి ఆకుల్ని ముందు రోజే తెంపి ఉంచుకోవడం మంచిది. తులసి దళాలను ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించాలి. తర్వాత విష్ణు అష్టోత్తర శతనామావళి కానీ విష్ణు సహస్రనామాలను చదివితే అత్యంత శుభప్రదం. తర్వాత హారతి ఇచ్చి
కుటుంబ సభ్యులందరూ హారతిని కళ్ళకద్దుకొని అక్షింతలను తలపై చల్లుకొని పూజ ముగించాల్సి ఉంటుంది. స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండి అంటే మొక్కజొన్న పేలాలను పొడిగా చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది కాకపోతే ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసి ఆకులు ఒకటి. తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళినా పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఆ విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. ఒకవేళ విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏకాదశి వ్రతం చేసేవారు బియ్యంతో కూడిన పదార్థాలు ఏమీ తినకూడదు. బ్రహ్మ శ్వేతబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి రోజు అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశి నాడు భోజనం మాని ఉపవాసం ఉండాలని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు, పప్పు దినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వాటిని ముట్టుకోకూడదు. ఈరోజు పెళ్ళైన వారు తప్పక బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ ఉపవాస దీక్ష చేసేవారు మంచంపై పడుకోరాదు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈరోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించేవారు వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఏకాదశి రోజున చేసే జాగరణలో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు మంచంపై పడుకోరాదు. ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. దానగుణం, దయాగుణం అలవర్చుకోవాలి. సహనం లేనివారు, నిష్ట లేనివారు ఉపవాసం ఎంత మాత్రం పనికిరాదు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం, జాగరణ పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని, తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ శ్రీమన్నారాయణ కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.